హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో క్రిస్పీగా నోరూరించి ఆలూ పకోడాను చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఆలూ పకోడాను ఈ షేప్లో ప్రిపేర్ చేశాను. కరకరలాడుతూ భలేగుంటాయి. అప్పటికప్పుడు వేడివేడిగా చట్పటాగా చేయాలంటే ఇలా ఒక 10 నిమిషాల్లో ఆలూ పకోడా చేసి పెట్టండి, చాలా బాగుంటాయండి. ఇలా మనం స్నాక్స్గానే కాదు, పప్పుచారులోకి సైడ్ డిష్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ముందుగా ఈ టేస్టీ ఆలూ పకోడా చేసి ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ఆలూ పకోడా చేయడానికి 3 బంగాళదుంపల్ని తీసుకున్నాను. అలాగే మనకు ఈ రెసిపీ కోసం బంగాళదుంపలు ఉడకబెట్టాలనే పని కూడా లేదు. ఇలా తీసుకున్న ఆలూలను బాగా కడిగి పైన పొట్టంతా పీల్ ఆఫ్ చేయండి. ఇలా పీల్ ఆఫ్ చేశాక గ్రేటర్తో బాగా గ్రేట్ చేయండి. మరి హోల్స్ అనేవి చిన్నగా ఉండేది కాకుండా కొంచెం మీడియంగా ఉండే వాటితో ఇలా గ్రేట్ చేస్తే తినేటప్పుడు ఆలూ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మనం తీసుకున్న ఆలూలన్నీ కూడా ఇలా బాగా గ్రేట్ చేసి తీసుకోండి. ఇలా మొత్తం గ్రేట్ చేశాక ఇప్పుడు ఈ ఆలూ తురుమును బాగా కడిగి తీసుకుందాం. ఒక 2-3 సార్లు బాగా కడగండి. నీళ్ళు అనేవి ఇలా వైట్గా వచ్చేంత వరకు బాగా కడగాలి. అప్పుడే మనం ప్రిపేర్ చేసే ఈ ఆలూ పకోడా అనేది టేస్టీగా రావడమే కాదు, క్రిస్పీగా ఉంటాయి. అయితే ఇలా బాగా కడిగాక ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా బాగా పిండేస్తూ ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. మనం వాటర్ సరిగ్గా పిండకపోతే కోటింగ్ కోసం పిండి అనేది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఇలా గట్టిగా పిండి ఇంకొక బౌల్లోకి తీసుకోండి. చూడండి, మనం పిండాక ఇలా పొడి పొడిగా బాగా రావాలి. ఇప్పుడు ఆలూ పకోడా కోసం ఆలూ తురుమైతే రెడీ చేసాం. ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా తీసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని, 1 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కను, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ఉప్పు అనేది మనం ముందుగానే వేస్తే ఆలూ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి మీకు వీలైనంత చివర్లోనే ఉప్పుని యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి బైండింగ్ కోసం 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని, అలాగే మరో 2 టీ స్పూన్ల పొడి బియ్యం పిండిని తీసుకొని బాగా కలపండి. ఇలా కలపడానికి నీళ్లు వేయాల్సిన పని కూడా లేదు. ఇలా మనం కలుపుతూ ఉండగానే ఆలూ నుండి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. అలాగే మనం వేసిన పిండి అనేది సరిపోక బైండింగ్ అనేది సరిగ్గా రాకపోతే కొంచెం బియ్యం పిండిని, కొంచెం శనగపిండిని వేసి కలపండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి ఇలా బైండింగ్లా వచ్చింది. మీరు కావాలంటే ఇలా ప్రిపేర్ చేసిన దీంతో ఉల్లిపాయ పకోడాను మనం ఎలా అయితే ఆయిల్లో డ్రాప్ చేస్తామో అలా అయినా చేయొచ్చు, లేదా ఇక్కడ నేను చూపించినట్టుగా వడల్లా అయినా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా కొంచెం తీసుకొని రౌండ్గా చేసి ఇలా కొంచెం ఫ్లాట్గా ఒత్తితే వడ షేప్లో వస్తుంది. ఇక్కడ నేను మొత్తం కూడా ఈ ఆలూ పకోడాను వడల్లానే చేస్తున్నాను. మీరు కావాలంటే వీటిని రౌండ్గా లేదా పకోడాలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆలూ పకోడాలను వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. అలాగే వెంటనే టర్న్ చేయకుండా 1-2 నిమిషాల తర్వాత వీటిని టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా క్రిస్పీగా మంచి కలర్లోకి టర్న్ అయ్యాక ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోవడమే. అలాగే వీటిని పేపర్ ప్లేట్లోకి తీసుకుంటే ఇవి తొందరగా సాఫ్ట్ అవుతాయి. కాబట్టి డైరెక్ట్గా ఇలా ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా అన్నీ కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. నోరూరించే టేస్టీ ఆలూ పకోడా రెడీ అయిపోయింది. అలాగే ఇక్కడ నేను చివర్లో కరివేపాకుని, అలాగే 1 పచ్చిమిరపకాయని కూడా ఫ్రై చేసి తీసుకున్నాను. ఇలా చేసిన ఆలూ పకోడాను వేడివేడిగా సర్వ్ చేయండి. తిన్న ఎవరికైనా చాలా బాగా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని రుచుల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.